హాయ్ ఫ్రెండ్స్, నేను అహోబిల నారసింహ క్షేత్రానికి అయితే వచ్చేసినాను. ఇది వచ్చేసి అహోబిలం అన్నమాట. ఇక్కడ వచ్చేసి నరసింహస్వాములు 9 రూపాయలలో మనకు దర్శనం ఇస్తారు. అయితే ఇక్కడ మనము ప్రతి నెల స్వాతి నక్షత్రం రోజు ఇక్కడికి ఎక్కువ సంఖ్యలో భక్తులు వస్తారన్నమాట. ఇక్కడ ప్రతి చోట అన్నదానం అనేది ప్రతి చోట జరుగుతూ ఉంటుంది. మనమైతే ఫస్ట్ అయితే మనము ఈ స్వాతి నక్షత్రం రోజు ఈ 9 నరసింహస్వాములను మనం దర్శించుకొని మనము మనసులో ఉన్న కోరిక అది న్యాయమైనది, ధర్మబద్ధమైనది అయితే ఖచ్చితంగా మన కోరిక అనేది నెరవేరుతుందన్నమాట. స్వామివారి దగ్గరికి చాలామంది నమ్మకంతో ఈ స్వాతి నక్షత్రం రోజు దేవుని 9 నవనారసింహస్వాములను దర్శించుకోవడానికి ఇక్కడికి వస్తూ ఉంటారన్నమాట. వేల కొలది భక్తులు వస్తూ ఉంటారు. అదేవిధంగా మనకు కోరిక ఉన్నా లేకపోయినా చాలామంది అయితే ఇక్కడికి వస్తే మంచి జరుగుతుంది అనేసి ఎవ్రీ మంత్ ఇక్కడికి భక్తులు అనేవాళ్ళు వస్తూ ఉంటారు. కొద్దిగా దూరంలో ఉన్న వాళ్ళు అయితే కనుక అప్పుడప్పుడు వస్తుంటారు. దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే ఎవ్రీ మంత్ స్వాతి నక్షత్రం రోజు ఇక్కడికి వస్తూ ఉంటారన్నమాట. నేను కొన్ని ఫొటోస్ మాత్రమే తీసినాను, వీడియో అయితే తీయలేదు. ఫస్ట్ అయితే మనం ఈ నవనరసింహస్వాములలో ఫస్ట్ వచ్చేసి మనము పావన నరసింహస్వామిని దర్శించుకున్న తర్వాత పావన నరసింహస్వామి దగ్గరికి వెళ్ళేటప్పుడు కొద్ది కష్టంగా ఉంటుంది. అంటే కొన్ని స్టెప్స్ ఉంటాయి, కొంచెం నడకదారి ఉంటుంది, ఈజీగానే వెళ్ళచ్చు. నెక్స్ట్ అన్నిటికంటే కష్టంగా మనము జ్వాల నరసింహస్వామి దగ్గరికి వెళ్ళేటప్పుడు కొన్ని కొండలు, తర్వాత స్టెప్స్ కూడా చాలా చిన్నగా ఉంటాయి. ఈ కొండ చాలా పెద్దదన్నమాట. అక్కడొక్కటి మనము జ్వాల నరసింహస్వామి దగ్గరికి వెళ్ళేటప్పుడే కొద్దిగా భక్తులు ఇబ్బంది పడుతూ ఉంటారన్నమాట. ఇక్కడ ముసలి వాళ్ళు అయితే కొంచెం నడవలేని వాళ్ళు మనము దేవుని దగ్గరికి వెళ్ళేసి దర్శించుకోవాలి అనుకునే వాళ్ళు ఇక్కడ కొంతమంది మనుషులను మామూలుగా ఎత్తుకొని తీసుకొని వెళ్తూ ఉంటారన్నమాట. అలా వాళ్ళు ఎత్తుకునే విధంగా 4 సైడ్ల మధ్యలో పల్లకి మాదిరి పెట్టేసి అలా ఎత్తుకునే విధంగా వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. ఒకటి దాంట్లో కూర్చోబెట్టుకొని ముసలి వాళ్ళను కూడా తీసుకొని వెళ్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి మాలోల నరసింహస్వామి, వరాహ నరసింహస్వామి, కారింజ నరసింహస్వామి, చత్రవట నరసింహస్వామి, భార్గవ నరసింహస్వామి, యోగానంద లక్ష్మీ నరసింహస్వామి, అహోబిల నారసింహస్వామి, ఇలా 9 మంది లక్ష్మీ నరసింహస్వాములని మనం దర్శించుకొని మన మనసులో ఉన్న కోరికను చెప్పుకుంటే దేవుడు స్వామివారు మన కోరిక తప్పకుండా తీరుస్తాడు. అలా నడవలేని వాళ్ళు యోగానంద లక్ష్మీ నరసింహస్వామి దగ్గర మేము అసలు నడవలేము, మాకు నడిచే ఓపిక లేదు అనుకునే వాళ్ళు యోగానంద లక్ష్మీ నరసింహస్వామి దగ్గర నవనారసింహస్వాములు వెలసి ఉంటారన్నమాట. అక్కడ దర్శించుకున్నా కూడా మనం ఈ 9 మంది నరసింహస్వాములను దర్శించుకున్న పుణ్యము మనకు ఫలితం లభిస్తుంది. అదేవిధంగా అక్కడ మనం కోరుకున్న కోరికలు దేవునికి స్వామివారికి విన్నవించుకొని మన మనసులో సంకల్పం చేసుకొని వస్తే మన కోరిక న్యాయబద్ధమైనది, ధర్మబద్ధమైనది అయితే ఖచ్చితంగా మన దేవుడు ఖచ్చితంగా మన కోరికను అనేది ఖచ్చితంగా నెరవేరుస్తాడు. చాలా నాకు తెలిసి అయితే దేవుడు 100% మన కోరికనైతే నెరవేరుస్తాడు. మీరు కూడా ఖచ్చితంగా అహోబిల నరసింహస్వామిని, నవనరసింహస్వాముల్ని స్వాతి నక్షత్రం రోజు వెళ్ళేసి దర్శించుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.